ఒక పాయింట్ ఉంది. వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం, వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం, దీని అంతటికీ మీరు నేత్ర చేతిలో ఓడిపోయారు అని అనుకోవచ్చా, లేకపోతే మీరు బ్యాడ్ టైమా? ఈ రెండిట్లో ఏదంటారు? అట్లా కాంపిటీషన్ అంటే ఎప్పుడూ లేదు. నాకు వాళ్ళది గ్రో కావాలని ఉండే. నాది లాయర్ దగ్గర కూడా ఒక రోజు ఇది వారధి ఫార్మ్స్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు అదే చెప్పిన, అది ఎంత గ్రో అయితే నాకు అంత హ్యాపీ అని చెప్పిన. అది ఏదో హీరో అయిదామని చెప్పింది కదా, నిజంగానే నాకు అది గ్రో కావాలి, అది నడవాలనే ఉండే. సైమల్టేనియస్గా నాది కూడా నడవాలని ఉండే. అంత మందికి సప్లై చేసే అంత హనీ కూడా మన దగ్గర లేదు. యాక్చువల్గా వాళ్ళకు మన కాంపిటీషన్ ఎందుకు లేదు అంటే, ఎప్పుడు వస్తుంది కాంపిటీషన్? మన దగ్గర కొని వాళ్ళ దగ్గర కొనుక్కుంటే, వాళ్ళ దగ్గర కొని మన దగ్గర వాళ్ళ దగ్గర కొంటే కూడా ఇంకా హనీ సప్లై చేయాలంటే ఇంకొక వంశీ ఫార్మ్స్, వారధి ఫార్మ్స్ కాకుండా ఇంకొక కిరణ్ ఫార్మ్స్, శివ ఫార్మ్స్ అని స్టార్ట్ చేస్తే కూడా మనం అన్ని సప్లై చేయగలుగుతాం. కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొంచెం హనీ ఉంది దీంట్లో. కాబట్టి అసలు మాకు మధ్యలో కాంపిటీషన్ లేదు. ఇది ఓడిపోయినట్టు కాదు, లైఫ్ ఇక్కడికి అయిపోదు. సో ఇంకోటి ఏదన్నా చేస్తా కాబట్టి అసలు ఆ క్లెయిమ్ లేదు నాకు. అరే ఇదేదో లాస్, నేను పర్సనల్గా దీన్ని నడిపించలేకపోయినా అని ఉంది తప్ప వాళ్ళు నడిపిస్తున్నారు అది పోయింది అనేది ఎప్పుడూ లేదు నాకు. వాళ్ళు నడిపిస్తేనే హాయి నాకు. ఇంకా ఇందాక నేను నార్మల్గా ఫ్లోలోనే మీ వైఫ్ అనగానే ఎక్స్ వైఫ్ అని మెన్షన్ చేస్తాను. ఇది నేను వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్నా. నా వైఫ్ అనే మాట్లాడుతుంటే నేను, వాళ్ళు ఎక్స్ వైఫ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఎవరు ఒక ఆడపిల్లతో మాట్లాడినా, స్పెసిఫిక్ ఆడపిల్లలతోని వాళ్ళకే నచ్చలేదు. నా వైఫ్ ఉంటుండే కదా, ఇట్లా మేము ఇట్లా పోతుంటిమి ఆ ప్లేస్ ఏదన్నా అంటే, వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అంటే నాకు నువ్వు అంటానే అది గుర్తొచ్చింది. ఓహో వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అని నేను ఇక్కడ వాడిన అనమాట, అంతే. సో నాకు అది ఎక్స్ హస్బెండ్, ఎక్స్ వైఫ్ అని ఎప్పుడు రాకుండే. పెళ్లి చేసుకుంటా చేసుకోను, బాగుంది లైఫ్ ఇట్లా. మొన్న శివ, మన వేరే శివ ఉంటాడు కదా, ఆయన ఆదాన్ టీవీలో చేస్తాడు, ఆయన అడిగినప్పుడు చేసుకుంటా అని చెప్పిన. అప్పుడు అట్లా ఉండే ఒపీనియన్. కానీ చాలా చాలా అమేజింగ్ ఉంది లైఫ్. సింగిల్ లైఫ్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. ఒకప్పుడు లవ్ చేసి అంత బాగుంది లవ్ అని అనిపించిండే, కానీ లవ్ ఉంటే లవ్వే ఉంటుంది, మనకు పైసలు ఉంటే ఏముండే అని కూడా రియలైజ్ అయినది. ఒక డ్రగ్ లాగా పెళ్లి కూడా ఒక డ్రగ్. వైఫ్, పిల్లలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళని స్కూల్కి దింపాలి. ఆ టైంలో మనకు ఒక్కొక్కసారి ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు, రామమ్మ పార్టీ చేసుకుందాం, క్రికెట్ ఆడదాం అంటే వైఫ్ ఇట్లా చూస్తుంది, ఏడిపోతావు రా, పోయి స్కూల్లో దింపుపో పిల్లల్ని, లేదా తీసుకురాపో అన్నట్టు చూస్తుంది. అది మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. చిల్ గా ఫ్రీగా అందరు సింగిల్స్ ఇట్లెందుకు ఎంజాయ్ చేస్తుండ్రు పబ్బులల్లా, బార్లల్లా, ఆడ ఈడ అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. ఇంత బాగుంటుంది ఆ సింగిల్ లైఫ్ అని. సో నేను ఎవరికైనా అడ్వైజ్ చేయాలన్నా అదే ఇస్తా, పెళ్లి చేసుకోకండి. ఇక మనకు సపోర్టింగ్ వైఫ్, నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు గోవా పో, ఒక 10 రోజులు ఉండు, ఇక్కడ నేను ఇంటిని మేనేజ్ చేస్తాను, నువ్వు ఎంజాయ్ చెయ్యు, అదే నాకు కావాలి, నీ ఆనందమే నాకు ముఖ్యము అనే వైఫ్ దొరికితే చేసుకుంటే తప్ప, నన్ను ఇడిచిపెట్టి ఒక్కని గోవాకి పోతావా, ఇంటికి రా నీకు ఉంటది అని తలుపులేసేసే వైఫ్ ఉంటే వేస్ట్. సో అట్లా వైఫ్స్ లేరు కాబట్టి వైఫ్ లేకపోవడమే బెటర్. కరెక్టా? 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నా లైఫ్ని. ఎక్కడ ఏ యాంగిల్లో ఆలోచించినా క్రికెట్ ఆడుతున్నా, వైఫ్ ఉంటే ఆడలేను. ఎప్పుడన్నా బార్కో పబ్కో పోబుద్ది అయితే పోవచ్చు. వైఫ్ ఉంటే ఇంట్లో ఏం చేస్తుందో ఏందో అని మెసేజో కాలో ఉంటుంది, మైండ్ పనిచేయదు. ఒక్క పెగ్గు తాగేది 4 తాగేస్తాం, ఇక్కడ ఒక్క పెగ్గుకే 4 పెగ్గులంతా ఎక్కుతుంది. సో వైఫ్ లేకపోవడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనుషులకు. సో చేసుకోకండి. వాళ్ళకు కూడా హస్బెండ్ లేకపోవడం చాలా ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళకి ఏదో సీరియల్ ఏదో చూడాలని ఉంటుంది, ఆమ్లెట్ వేసుకొని రాపో, ఎందుకు ఊరికే కూర్చున్నారు ఇంట్లో అంటారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇట్లా నా పైన డామినేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. దాని బదులు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా అట్లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తే అయిపోతుంది, ప్రెషర్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. లేకపోతే ఒక జైలు లాగానే పెళ్లి జీవితం, అంటే ఒక టైప్ సఫకేషన్, ఒక రూమ్ లో బంధించినట్టు ఉంటుంది అది. ఇప్పుడు నీ గచ్చిపల్లి ఫర్నిచర్ యాక్చువల్లీ అదే చాలా కాస్ట్లీ, చాలా మంచి ఫర్నిచర్ అమ్మేస్తున్నాం, ఎవరు కొంటలేరు అది. అది ఎందుకంటే ఫిక్స్డ్ ఉంది అది గోడలకు, అది డిస్మాంటిల్ చేసి వేరే దగ్గర తీసుకొని ఫిక్స్ చేసుకునేటట్టు పూర్తిగా లేదు. ఒకవేళ నేనే దాని షాప్ తెరవాలంటే జాగ్రత్తగా తీసి ఇంకో షాప్ లో పెట్టుకోవచ్చు కొంతవరకు. అది అట్లుంచి అట్ల రెంట్కి తీసుకొని దానికి అయిన ఖర్చుల ఒక 60% 50% నాకు ఇచ్చినా చాలా హెల్ప్ అవుతుంది. అది ఎవరు తీసుకుంటలేరు, ఎందుకంటే అవి సెంట్రల్ ఏసీలు ఉన్నాయి, ఇట్లా అంత ఫిక్స్ చేసిండ్రు, తీస్తే కంప్రెసర్ ఏదో పోతుంది అంట. అవి తీసుకొని పోయి కొనుక్కునేటట్టు లేదు పరిస్థితి. దానికే ఉంచి
ఎందుకంటే అది రాగ్ ఇచ్చిండ్రు మనకి, ఇట్లా రాళ్ళు మొత్తం స్తంభాలు దాన్ని అంత ఇట్లా చేపించినాము. అదేదో మనము ఇట్లా ఇప్పి స్క్రూలతోని తీసుకుపోయి వేరే దగ్గర ఫిక్స్ చేసుకునేటట్టు లేదు, బందోబస్తు ఉంది ఇట్లా మొత్తం. మరి వాటికి వస్తుందా ఏమైనా నీకు? అంటే వస్తుంది, కరెక్ట్ చేస్తే అయితే అది ఒక 30-40 లక్షల మధ్యలో ఖర్చు అయింది. 20 లక్షల ఇచ్చి తీసుకోవచ్చు. ఎవరన్నా అదే షాప్ పెట్టుకునేటోళ్ళు, అక్కడ ఏమైనా శారీస్ అమ్మాలనుకున్నా, లేదా ఇంటీరియర్ బాగుంది కదా లైటింగ్ అంతా, ఒకవేళ ఏం లేదు లేకపోతే వదిలేస్తావా? అంటే అవన్నీ తీసుకోపోయి ఇక ఏదైనా మార్కెట్లో ఏమంటారు, ఒక మార్కెట్లో అమ్మేసి ఒక 2-3 లక్షలకు ఇట్లా పాత చోర్ బజార్లో అమ్మేసేయాలి వీటిని. ఇంకేం చేయాలి? తీస్తా. కొనేసి ఎవరైనా తీసేసుకుంటే బెటర్ అంటే 20 లక్షలు వస్తుంది ఎవరైనా తీసుకుంటే, లేకపోతే 2 లక్షలు వస్తుంది. అట్లుంది. చేపించేటప్పుడు 40 లక్షలు, కొంటే 20, ఎవరు కొనుక్కుంటే 2, అంటే 38 లక్షల్లో వస్తుంది. అయ్యా అట్లుంది. ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ నేను నమ్మి నీ తోడు ఉండి నీకు సపోర్ట్ చేసి నీకు స్టాండ్ తీసుకొని ఉన్న నీ ఫాలోవర్స్ కానీ లేకపోతే నిన్న నమ్మి ఉన్న ప్రేక్షకులకి ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చాలా థ్యాంక్స్. నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లానే. ఎట్లాంటి ఫ్యామిలీ మెంబర్స్ అంటే, నాకు నేను అన్నట్టు ఫాదర్ ఫిగర్లు, టీచర్స్, నన్ను రూల్ చేసేవాళ్ళు నాకు అంత నచ్చరు. నువ్వు ఇట్లనే బతుకు, ఇట్లనే చెయ్యని. వీళ్ళు ఎట్లా అంటే మా అన్నలాగా అక్కలాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోని. నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా కొన్ని మెసేజెస్ చదివి, నాకు కొన్ని రోజుల నుంచి చదువుతలేను. అందరూ అన్న వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా, డోంట్ వరీ అన్న, యుల్ కమ్ బ్యాక్ అన్న, యుల్ డోంట్ గివ్ అప్ అన్న, ఇదన్నా అదన్నా అని చాలా మంది మెసేజ్లు చేసిండ్రు. చాలా సంతోషం అవుతుంది, ఇంతమంది మన గురించి ఆలోచిస్తుండ్రు. అక్కడ గచ్చిబౌలి దగ్గర మీ హోర్డింగ్ చూస్తుంటే డైలీగా ఉండదా అది అని డైజెస్ట్ చేసుకోలేకపోతుండ్రు. సో వాళ్ళందరే నన్ను ఇట్లా నిలబెట్టిండ్రు. సో వాళ్ళందరి వల్ల ఇన్ని రోజులు నన్ను నడిపించగలిగిన. ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసినా నేను 100% సక్సెస్ అవుతా. అది మళ్ళీ నా స్టైల్లోనే చేస్తా, ఎవరో స్టైల్లో చెయ్య నేను. సో అంటే బిజినెస్ లా చెయ్యి అంటే ఐడియా అయితే వచ్చింది కదా. సో ఏదైనా ఐడియా వస్తే, అంటే ఐడియా అంటే బిజినెస్ ఐడియా వచ్చింది, ఎట్లా చేయాలి బిజినెస్ అని, ఏ బిజినెస్ చేయాలో ఐడియా వస్తలేదు. సో వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళే కొంటారు, మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తారు, కొనని వాళ్ళు కూడా కొంటారు. ఎందుకంటే ఈసారి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అన్ని మన దగ్గర. మీకు కావాల్సినట్టే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే స్టార్ట్ చేసిన అప్పట్లో. తర్వాత తెలియకుండా అది ప్రీమియం అయిపోయి హై క్లాస్ వాళ్ళకి అయిపోయింది. సో నా ఫాలోవర్స్ అందరు కూడా మిడిల్ క్లాసే ఉంటారు కాబట్టి ఈసారి వాళ్ళని ఉద్దేశించి తక్కువ ప్రైస్ లో ఏదన్నా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. గుడ్, సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నువ్వు ఏదైతే మరిచి చేయాలనుకుంటున్నావు, మంచి సక్సెస్ అవ్వాలని, నీ గురించి ఇంకా ఆడియన్స్ తెలిసి నీ గురించి తెలుసుకొని ఆ నెగిటివిటీ పోతుందని అనుకుంటున్నా, పోవాలని కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. ఆల్ ది బెస్ట్ నీకు ఫర్దర్.